నూతన సంవత్సరంలో దేవుడు మన సంఘానికి ఇస్తున్న వాగ్దానం ఇది. కీర్తన 32:8 నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎవరికి? గమనించాలి, దేవుడు ప్రతి ఒక్కరికి, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు వాగ్దానం ఇచ్చిన మాట ఏంటంటే, ఒక్కొక్కరి జీవితంలో దేవుడు ఆలోచన చెప్పి మమ్మల్ని నడిపిస్తాడంట. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ మీద దృష్టి ఉంచి నీకు నేను ఆలోచన చెప్తాను. ఎందుకు అని అంటే, నూతన సంవత్సరంలో నువ్వు బాగుండటానికి, నూతన సంవత్సరంలో నువ్వు మంచిగా ఆశీర్వదించబడటానికి. హల్లెలూయా. నూతన సంవత్సరంలో నీ దీవెనకరంగా ఉండటానికి దేవుడు నీకు ఆలోచన చెప్తానని దేవుడు మన సంఘానికి వాగ్దానం చేస్తున్నాడు. ఇంపార్టెంట్ ఏంటంటే, సామెతలు 11:14 నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. తమిళ్ ఎట్టుంటుంది తెలుసా మాట? చదువమ్మా. ఆలోచన లేని స్థలములో జనాలు పడిపోతారు, అంతే. అప్పుడు ఆలోచన ఎంత ప్రాముఖ్యం అంటే, ఒక డిసైడ్ చేయటానికి, ఒక విషయాన్ని మనం డిసైడ్ చేయటానికి ఆలోచన అనేది చాలా 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 అవసరం. అది దేవుడు ఆలోచన అవసరం. డిసైడ్ అనే విషయంలో అందరూ ఆలోచన చెప్పగలుగుతారు, ప్రతి ఒక్కరు ఆలోచన చెప్పగలుగుతారు. అయితే అన్ని ఆలోచనలు మనకు వర్తిస్తుందా? అన్ని ఆలోచనలు మన జీవితాన్ని మార్చద్దా? అన్ని ఆలోచనలు మన బ్రతుకును మార్చద్దా? అన్ని ఆలోచనలు కట్టుద్దా? అది సాధ్యమవుదండి. అయితే దేవుని ఆలోచన మాత్రము మన జీవితాన్ని మార్చద్ది, మన కుటుంబాన్ని కట్టద్ది, మనము వెళ్ళే మార్గంలో వర్ధెల చేస్తుంది దేవుని ఆలోచన. గమనించాలి, ఒక మనిషి ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాడంటే, అవతలున్న మనిషి తాను కూడా అదే రీతిగా ఒక హోటల్ పెట్టాలనుకున్నాడు అనుకో. ఇతను పోయి ఆ హోటల్ గల్లోడు కడిపోయి ఒక ఆలోచన అడుగుతున్నాడు అనుకో. ఒక ఫ్రెండ్ కడిపోయి, అయ్యా నేను కూడా హోటల్ పెట్టాలనుకుంటున్నా, నాకు కొద్దిగా ఆలోచన చెప్పయ్యా అన్నాను అనుకో. వాడి ఉద్దేశం ఎట్టుంటుంది తెలుసా? వాడి ఆలోచన ఎట్టుంటుంది తెలుసా? వాడి ఆలోచనలో అసూయ కానొస్తుంది. వాడి ఆలోచన ఎట్టుంటుందంటే, నువ్వు కూడా ఈయన నాకంటే హోటల్ పెట్టి పెద్దోడు అయ్యేటట్టుండు. వాడు ఏమంటాడంటే, ఒరేయ్ నువ్వు ఎందుకురా హోటల్ పెట్టేది? నేనే హోటల్ పెట్టి నేను ఇప్పుడు అప్పులు అయిపోతే నువ్వు కూడా హోటల్ పెట్టేది ఎందుకు? వాడేం బాగున్నాడు, వాడు బ్యాంకులో అమౌంట్ ఉంది, వాడు బాగా వర్దెళ్తుండు, వాడు మంచిగా దీవించబడుతున్నాడు. కానీ ఈడు ఆడవాడికి పోటీకి వస్తాడని, ఆడవాడు బాగుపడతాడని ఈడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు అది చేయొద్దురో, నువ్వు అది పెట్టొద్దురో అంటాడు. ఒక మనిషి ఆలోచనలు ఏదో ఒక స్వార్థము, ఏదో ఒక అసూయ, ఏదో ఒకటి ఉంటుంది. కానీ దేవుడు విషయంలో, దేవుని ఆలోచనలో నీవు మేలు కోరి, నీ బాగు కోరి, నువ్వు వర్ధెల్లటానికి, నువ్వు దీవించబడటానికి దేవుడు ఆలోచన ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ సామెతలు 15:22 చూసినప్పుడు, ఆలోచన చెప్పేవారు లేని చోట ఉద్దేశంలో వ్యర్థమగును. అది అంతే. మనం ఆలోచన అనేది చాలా అవసరం. కానీ ఆ ఆలోచనలు దేవుడు ఆలోచనగా ఉండాలి తప్ప, మనుషుల ఆలోచనలో లేకపోతే వేరొక ఆలోచనలో అవి మనం ఏం చేయాలంటే వర్ధెల చేయవు. అయితే బైబిల్లో కొన్ని ఆలోచనల విషయాలు నేను చెప్తాను. దాదాపు 3 రకాలైన ఆలోచనలు ఉన్నాయి. మొదటిగా మంచి ఆలోచనలు, రెండోదిగా చెడు ఆలోచనలు, మూడవదిగా దైవికమైన ఆలోచనలు. ఏందే? మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు, దైవికమైన ఆలోచనలు. ఈ 3 ఆలోచనలు నేను చెప్తా. ఈరోజు మనకి ఏ ఆలోచన అయితే కరెక్ట్గా ఉంటుంది,
ఏ ఆలోచనను మనము పొందుకుంటే ఈ సంవత్సరం దీవించబడతాం, బాగుంటాం అనేది మనం డిసైడ్ చేసుకుందాం. చివరిగా మనం ఆలోచించుకుందాం. సరేనా? నువ్వు ఆలోచించుకో. సరే, మొదటిగా మంచి ఆలోచన. మంచి ఆలోచన ఎట్టుంటుందంటే, చదువుదామమ్మా. ఈ నిర్గమకాండం 18వ అధ్యాయంలో 19వ వచనంలో అక్కడ మోసే 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 అనే ఒక దైవజనుడు ఉంటాడు. ఈ మోసే ఇజ్రాయెల్ జనాల్ని ఐగుప్తు నుంచి విడిపించి ఐగుప్తు నుంచి తీసుకొని అరణ్య మార్గంలో వస్తున్నప్పుడు దేవుడు కొన్ని స్థలములో కొన్ని పాలెము దగ్గర, ఆ పాలెము దగ్గర వాళ్ళందరినీ నిలవమంటాడు. నిలిచినప్పుడు వాళ్ళని నాయకత్వంగా ఉండి నడిపించడానికి మోసేని పెట్టుంటాడు. ఈ మోసేకి 20 లక్షల జనాల్ని న్యాయం తీరవటానికి, వాళ్ళు మంచి చెట్లు చేయటానికి ఈ మోసే వల్ల కూడి తింటానికి కూడా టైంలే. ఒకడు పోతే ఒకడేం కొట్టుకొని తిట్టుకొని ఒకడు వస్తుండు, వచ్చుకొని మోసే నన్ను ఈడు కొడుతున్నాడు అని ఈడొచ్చా. వాడికి న్యాయం చేసి, ఒరే ఇటు చేయొద్దురా, ఇది తప్పురా అని వాడికి న్యాయం చేసి వాడిని పంపి ఇంకోటి వస్తుండు. మోసే నా భార్య నన్ను తిడుతుందని ఇంకొకటి తీసుకొస్తున్నాడు. మోసే వీడు నా దొంగలించుకున్నాడని ఇంకొకటి తీసుకొస్తున్నాడు. ఈ రీతిగా ప్రతి ఒక్కడు కూడా అందరూ మోసే కాడికి వచ్చి, మోసే న్యాయం అంటే నాయకుడు ఆయన కదా నడిపించేవాడు. న్యాయం తీరవటానికి న్యాయాధిపతిగా ఆయనే ఉన్నాడు, ఒక్కడే, ఎవరు లేరు. అటువంటి పరిస్థితిలో అప్పుడు ఇదంతా ఆలోచిస్తాడు ఒక వ్యక్తి. ఎవరంటే వాళ్ళ పిల్లనిచ్చిన మామ. ఆయన పేరు ఏంది? ఎత్రో. చదువుమా. కాబట్టి 17 నుంచి చదువుమా. అందుకు మోసే మామ అతనితో, నువ్వు చేయుచున్న పని మంచిది కాదు, నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయంగా నలిగిపోతారు, ఈ పని నీకు మిక్కిల భారము, అది నువ్వు ఒక్కడవే చేయజాలవు. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్తాను. ఏమంటున్నాడు? నేను ఆలోచన చెప్తాను నీకు అని మామంటున్నాడు. నీకు దేవుడు తోడై ఉంటాడు. ప్రజల పక్షాన నువ్వు దేవుని సముఖమందు ఉండి వారు వ్యాజ్యములు అంటే వాళ్ళ గొడవలు దేవుని వద్దకు తేవాలి. అంటే నువ్వెక్కడ ఏడ ఉండమంటున్నాడు మోసేని? నువ్వు మంతసు పెట్టి ఉన్న ఆ ప్రత్యక్ష గూడారం దగ్గర నువ్వు ఉండు. వాళ్ళు వ్యాజ్యమంతా, వాళ్ళ గొడవలంతా వాళ్ళు తీసుకొచ్చి తట్టుగా చెయ్యి అంటున్నాడు అక్కడ. ఆయన కట్టడలను, ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను, వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచకొండలు కానీ అట్టటోళ్ళు లేకుండా మనుషుల్ని ఏర్పరచుకొని 1000 మందికి ఒక్కనిగా, 100 మందికి ఒక్కనిగా, 50 మందికి ఒక్కనిగా, 10 మందికి ఒక్కనిగా వాని మీద న్యాయాధిపత్యం చేయి. చాలు. ఇది ఆలోచన చెప్తున్నా. నువ్వే ఆడయ్యా ఇంత భారం మోస్తావు? 20 లక్షల మంది నువ్వు న్యాయం తీరవాలంటే ఎవరికి తీరుస్తావు? నీ కూడి తింటానికి కూడా టైం లేకపోయా. నువ్వు నువ్వు అలసిపోతావు. నీకు బాధే, జనాలకి బాధే. ఎందుకు? నేను చెప్పే మాట చెయ్యి. 1000 మందికి ఒక్క న్యాయాధిపత్యం చెయ్యి, 100 మందికి ఒక న్యాయాధిపత్యం చెయ్యి, మరి 50 మందికి ఒక న్యాయాధిపతిని, 10 మందికి ఒక న్యాయాధిపత్యం చెయ్యి. ఆ న్యాయాధిపతులు వల్ల అన్నీ తీరవునాయి. వాళ్ళు వల్ల కానీ తీసుకొచ్చి నీ ఇక్కడ చెప్పని. వీళ్ళు ఇచ్చే ఆలోచన అది. ఏమంటున్నాడు? వాళ్ళు వల్ల కానీ నీ ఇక్కడ తీసుకొచ్చి చెప్పుని. అప్పుడు నీవు న్యాయం తీరిస్తే అన్నీ పరిష్కరించబడతాయి, అన్నీ వచ్చి సాబి వెళ్ళిపోతాయి అని ఎవరు చెప్తుంది? ఈయన ఎవరు చెప్తున్నారు? ఎవరు ఎక్కడ మాట్లాడేది? ఎవరు చెప్తుందా? మోసే మామ. ఈరోజు మామూలు చెప్తుంటరా? పిల్లని చెప్పి ఇచ్చిన మామ చెప్తుంటరా? వారా నువ్వే అని నాకు చెప్పేది అంటారా? ఈయన చూడు ఎంత బాగా అంటున్నాడండి.
ఏమి ఆలోచన ఇదంటే మంచి ఆలోచన. సమస్యని పరిష్కరించటానికి ఆలోచన ఇస్తున్నాడు యెత్రో. ఈరోజు కుటుంబాలలో, నీ జీవితాలలో సమస్యని పరిష్కరించే ఆలోచన ఎవరైనా ఇస్తే ఎత్తుకో, తప్పేం లేదు. సమస్యను పెంచే ఆలోచన ఉంటాయి తెలుసా, సమస్యను ఇంకా గొడవలు చేసే ఆలోచన ఉంటాయి తెలుసా, వంటి వారి ఆలోచన దగ్గరికి కూడా చేరవద్దు. ఈరోజు కుటుంబాలు కట్టేవారు తక్కువైపోయారు, కుటుంబాలు చిచ్చు పెట్టేవారు ఎక్కువైపోయారు. ఎట్టున్నారంటే ఎక్కువగా ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరా, మంచి ఆలోచన అది మామ చెప్పినా, ఇంకా ఎవరైనా, ఇంకా నీ దరువున మామైనా, మా నాయనైనా, మరి చిన్నాయనైనా, పెదనాయనైనా మంచి ఆలోచన చెప్తే ఎత్తుకో, తప్పేం లేదు. మంచి ఆలోచన మనకు అవసరం. అన్నీ నాకు తెలుసులే, నువ్వేంది నాకు చెప్పేదిలే, నువ్వేంది నాకు చేసేదిలే, నేను జ్ఞానవంతుడు, నేను తెలివి కన్నా, నీ ఆలోచన నాకు అవసరం లేదు, నేను ఆలోచించుకొని చేయగలుగుతాను అని అంటే అది మూర్ఖతనం. కొన్ని విషయాలు మనం ఎత్తుకోవాలా, కొన్ని విషయాలు అన్నీ మనం చేయలేము. ఇప్పుడు ఈ పరిచర్య కూడా అన్నీ ఒక్కడి గుండా అయినాయి అనుకున్నావా? నథింగ్. అందరికి చేయలేస్తేనే ఈ పరిచర్య ఎంత కొనసాగుతుంది, ఎంత విస్తరిస్తుంది. కొన్ని సమయాలలో వాళ్ళకడ ఆలోచన నేనే అడగతా. నేను సేవకుడు అయి కూడా వాళ్ళకడ ఎడచేద్దాం చెప్పమ్మా, ఎడచేద్దాం, ఇట్టుంది పరిస్థితి, ఎడచేద్దాం అని అంట. ఎందుకు అడుగుతాను అని అంటే, వాళ్ళ ద్వారా ఏ ఆలోచన వస్తుంది, ఆ ఆలోచన మంచిదా కాదా, మంచి ఆలోచన ఎత్తుకొద్దాం. సరే, కరెక్ట్ అయిన సేవకు అది తగింది కాదు, దానివల్ల సమస్యలు వస్తుంది అంటే దాన్ని నెట్టేయటమే పక్కకి, అంతే. అదే మరినే మనం ఆలోచన ఎత్తినప్పుడు కొందరు ఆలోచన వినటానికే ఇష్టపడరు, ఆలోచన చెప్పే వాళ్ళని కూడా ఇష్టపడరు కొందరు. కొన్ని పెద్దోళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్తున్నారంటే అవి ఎత్తుకోవాలా మనం. కొన్ని ఎత్తుకునేవి ఉంటాయి, కొన్ని ఎత్తుకోకుండా ఉండేవి ఉంటాయి. కానీ ఎత్తుకోవాల్సిన అవి ఎత్తుకోవాల్సింది. ఇంకా కొన్ని కుటుంబాలలో అమ్మ నాన్న చెప్పేటప్పుడు నీకేం తెలుసు మామ, నీకేం తెలుసు మామ, నీకు వయసు అయిన దానివే, ముసిలి దానివే, ముసిలోడివే, నీకేం తెలుసు నాయన అని చెప్పేసి కొన్ని మంది ముసిలోళ్ళు అవ్వకముందు కూడా కొన్ని యవనస్తులు, కొన్ని కుర్రోళ్ళు, కొన్ని పిల్లోళ్ళు ఇప్పుడు తేలుతుండ్రు తెలుసా, చదువుకుంటా. వాళ్ళైతే ఇప్పుడే వాళ్ళ నాయన బేలుదారి పని చేశాను, టాప్ పెట్టే తెలుసు, నీకేం తెలుసు ఇంకా ఎవరనేది. ఈడు నా ఏళ్ళు అంత లేడు, అంత పేనా బట్టి అంత రాసేయాలకే నీకు టాప్ పెట్టే తెలుసు, నీకేం తెలుసా, వచ్చింది అంతలేక వాడికి. ఏమొచ్చిందో 2 అక్షరాలు వచ్చేలకే వాళ్ళ అబ్బా టాప్ పెట్టాయి తెలుసు, నీకేం తెలుసు అనేది. వాళ్ళ అమ్మనేమో నీకు బర్రెలు మేసేది తెలుసు, నీకేం తెలుసుమా, వాళ్ళ అమ్మని. కానీ పెంచి పెద్ద చేసి నీకు మేలు చెప్తున్నప్పుడు దాన్ని ఏదో అది ఎత్తుకోవాలి, కానీ అది ఏందని మన గమనించాలి. పిల్లలు అన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ మేలు కొరకే చెప్తారు తప్ప చిన్న బిడ్డల వరకు గమనించాలి. పిల్లలు మరి అట్టాటి ఆలోచనలు మనం కొన్ని ఎత్తుకోవాలి. పిల్లలకు నేను చెప్తున్న విషయాన్ని, ఇది మీ తల్లిదండ్రులు ఒక విషయాన్ని చెప్తున్నా అంటే ఏందాన్ని ఆలోచించి మేలుకు తీసుకోవాలి. అది పెద్దోళ్ళు తల్లిదండ్రులు నా మీద ఉన్న వాళ్ళే నా క్షేమాన్ని కోరేలు, వాళ్ళే నా బాగు కోరేవాళ్ళు అని చెప్పి మనం వాటిని ఏం చేయాలంటే తిరస్కరించకూడదు, దాన్ని తొలగేయకూడదు. ప్రాముఖ్యంగా యవనస్తులు ఈరోజు అమ్మ మాట వింటుండ్రా ఇళ్ళల్లో, నాన్న మాట వింటుండ్రా ఇళ్ళల్లో, బాగా తారవస్తున్నావు, వింటుండ్రా నువ్వు? అయ్యా వింటుండా నీ కొడుక తల ఊపుతుండ్రా, వింటంలే. రోజు కొద్దిగా తేలుకుంటే, కొద్దిగా చదువు వస్తే, కొద్దిగా జ్ఞానం వస్తే అలా తయారవుతున్నారు. మంచి ఆలోచన ఎవరు చెప్పినా తీసుకో, తప్పేం లేదు. ఇది మొదటిగా. రెండోదిగా చెడు ఆలోచన. కొందరు చెడిన వాళ్ళు ఉంటారు. వీళ్ళ ఆలోచన ఏంటంటే దుష్ట ఆలోచన. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఒక్కడండి దావీదుకు కొడుకోడు. దావీదు కొడుకు అయితే దావీదుకి భార్యలు ఉన్నారు. ఆ భార్యలు ఒక భార్యకి పుట్టిన కూతురు ఉంది, ఆమె పేరు తామారు. ఏం పేరు? తామరు. ఆ తామరు ఎట్లుంటుందంటే అందంగా ఉంటుంది అనమాట. అందంగా ఉండేళ్ళకే దావీదుకు కొడుకు, పెద్ద భార్య కొడుకు. ఈ తామరును చూసినప్పుడంతా మోహము,
ఆశ, భలే ఉందరే ఈ అమ్మాయి అని ఇట్ట అనుకునేది వాడంట బైబిల్ చూస్తే ఆ అమ్మాయి ఆయన చూసి 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 చిక్కిపోయినట. ఇట్టటోళ్ళు కూడా ఒక నాకేం అర్థం కాదు, ఇట్టటోళ్ళు కూడా ఉన్నారేమో మరి ప్రపంచంలో. ఒక అమ్మాయి ప్రేమించి ఆ అమ్మాయి కోసం చిక్కిపోయే వాళ్ళు కూడా ఉన్నారు, అబ్బాయిల కోసం చిక్కిపోయే వాళ్ళు కూడా ఉన్నారు కొందరు. చిక్కిపోయేదంటే అంతే, దగ్గిపోయేది, అదే డల్ అయిపోతారు. అట్టా ఈ వ్యక్తి కూడా అంట డల్ అయిపోయాడంట. అప్పుడు ఒకడు వచ్చాడు. ఎవడు వాడు స్నేహితుడు. అవునా, నేను ఒక ఆలోచన చెప్తాను నీకు. ఏంలే, నువ్వు జ్వరము తగులుతుందని పొనుకో, ఆ అమ్మాయిని పిలువు. నాకు జ్వరం తగులుతుందమ్మా, నాకు కొద్దిగా రొట్టె చేసి ఇమ్మని అడుగు. రొట్టె చేసుకొని వస్తుంది, మా అన్నకు జ్వరం తగులుతుందని. జ్వరం తగిలి రొట్టె చేసుకొని వచ్చేటప్పటికి నువ్వేం చేస్తావు అంటే, లోపల లోయ రూమ్లో పోయేసి ఆ గది రూమ్లో ఉండు, ఆ అమ్మాయిని ఎత్తుకొని రమ్మని చెప్పాడికి. అప్పుడు ఆ అమ్మాయి నేరుగా ఇంట్లోకి వస్తుంది, నువ్వు తలిపేసి బలాత్కారం చేయాలి అమ్మాయిని అని చెప్పాడు. ఇది అంత దుర్మార్గుడు చూడండి. ఇట్టటోళ్ళ ఆలోచనలు, ఈ దుర్మార్గ ఆలోచన. చదవండి ఆ మాట. తరువాత అమ్మ నీకు తెలిసింది కాబట్టి నువ్వు ఎత్తినవో, వీళ్ళకంత తెలియద్దా? చెప్పు వాక్యం. 2 సామెలు 13 అధ్యాయంలో ఈ విషయం ఉంది. చదువు. తరువాత దావీదు కుమారుడుకు అబ్షలోమునకు తామారు అనే ఒక సుందరవతి సహోదరి ఉండగా, దావీదు కుమారుడుకు అమ్నోను ఆమెను మోగించెను. ఈడేం కావాలా? సొంత అన్న. ఆ అమ్మాయి ఏం కావాలా? చెల్లి. ఈరోజు అన్న చెల్లెలని చూసేది కూడా ఇట్టాటి ఇచ్చతో, మోహముతో, మోహసూపులతో, ఇటు ఆలోచనతో, దుర్మార్గంతో బ్రతికే ప్రజలు కూడా ఈ లోకంలో ఉన్నారు. చెల్లి అనేదిలే, అబ్బాయి అక్క అనేదిలే, ఏమిలే ఇట్టటోళ్ళకి. అట్టటోడి దుర్మార్గుడు. చదువుమా. తామారు కన్నికైందనందున ఆమెకు ఏమి చేయవలనని అమ్మోను గ్రహించి, అమ్నోను చింతాక్రాంతి అంటే దిగులు పడింది ఆ పిల్ల కోసం. ఆ పిల్ల దొరకద్దా, నాకు దొరకద్దా అని తన చెల్లులైన తామారు బట్టి చిక్కిపోయిండమ్మ. ఎట్టంట చిక్కిపోయిందంటే తగ్గిపోయిండు. ఆ అమ్మాయి మీద ఆశ మోగంతో తగ్గిపోయిండు, చెల్లి మీద. అమ్నోనుకు మిత్రుడు అక్కడుండెను. అతడు దావీదు సహోదరుడైన సిమ్యా కుమారుడు. అతని పేరు యోనాదాబు బహు ఎట్టటోడంట కాపటం కలిగిన వాడు. ఈడ ఆలోచన. అతడు రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కుపోవట ఏందిరా, చిక్కిపోతున్నావు, సంగతి నాకు తెలివి చెప్పవా అని అమ్నోను తానగా, అమ్నోను నా తమ్ముడగు తామరును నేను మోగించున్నాను అతనితో నేను. యోనాతాపు అప్పుడు ఇది చెప్తున్నాడు. యోనాతాపు, నువ్వు రోగివైనట్టు వేషం వేసుకొని నీ మంచం మీద పడుకో. ఇంకా చాలేమ్మా. ఏమని చెప్తున్నాడు? రోగినట్టు పడుకో, ఆ అమ్మాయిని రొట్టె చేసుకొని రమ్మను, అప్పుడు పట్టుకో, ఆ అమ్మాయిని బలాత్కారం చేయనేసి. ఇట్లాంటి దుర్మార్గ ఆలోచనలు కొన్ని మన మధ్యన, మన స్నేహితులు, మన బంధువులు, మన రక్త సంబంధాలు ఎవరు చెప్పినా ఇట్లాంటి దుర్మార్గ ఆలోచనలు మనం వినకూడదు. ఇట్లాంటి దుర్మార్గ ఆలోచనలు, ఈ ఆలోచన మాత్రం కాదు, దుర్మార్గ ఆలోచనలు అంటే ఎట్టట్టుంటాయంటే సమాధానం పోనీరు. అవునా, ఒరే వాడు ఇట్ట మాట్లాడినరా నన్ను ఏంద్ర నాకు బాధగా, ఒరే పోనీలేరా, దేవుడు కొడస, దేవుడు కోసము నువ్వు సహించుకోరా,
దేవుడు ఉన్నారా వాడిని శిక్షించడానికే. దేవుడు నువ్వు దేవుని బిడ్డవరా, దేవుడు నీకు న్యాయం చేస్తాడరా, నువ్వేం బాధపడద్దురా అని అట్ట చెప్పడు. ఒరే నీతో అంటున్నాడా, నిండా నువ్వు ఎట్లా ఊరుకున్నావు, అసలు నువ్వు ఊరుకున్నావు ఏంది? సరే రే ఈరోజు నువ్వు వాడు ఇంటికి వస్తాడు సాయంత్రం, నువ్వు వదలొద్దురు, వాడు కరెక్ట్గా అది ఎక్కువ ఉంటాడు, నువ్వు పో. అసలు వాడిని అస్సలు నేనైతే ఎట్ట చేసి ఉంటాను తెలుసా, నేను అసలు వాడిని అసలు అక్కడ అసలు వాడిని పొరించి దాన్ని ఉన్నాను నేను తెలుసా. నువ్వేంది వచ్చావురా, సాయంత్రం పో, నువ్వు పోయి ఇంట్లో జరపడతావు నువ్వు అని. ఇది దుర్మార్గ ఆలోచన. సమాధానం బానీరు చెప్పరు, పోనీరా దేవుడు చూసుకుంటారా, వాడిని దేవుడు చూసుకుంటలేరా, నీకెందుకు వద్దులేరా, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వే తగ్గిపోరా, దేవుడు నిన్ను నిజంగానే ఆశీర్వదిస్తాడు అని. ఇలా ఉండదు ఈ ఆలోచనలు. ఇలా రెచ్చగొట్టటం, రెచ్చలేపటం, ఒత్తిడి పెట్టటము, తగలబెట్టటము, కిష్ణాలు పోయటము, మండ పెట్టటం, ఈ ఆలోచన అస్సలు వినకూడదు. ఈ ఆలోచనలు మనము దూరంగా ఉండాలి. సమాధాన పరిచేది, మరి వీలైనంత వరకు ఒద్దికిని ఏర్పరిచేది, ఇలాంటి ఏ ఉన్నా అంగీకరించు. కానీ రెచ్చగొట్టే మాటలు, మరి ఇలాంటి మరి విడదీసే మాటలు వేరే ఏ ఉన్నా కానీ ఏంటంట దైవికమైన ఆలోచన. దైవికమైన ఆలోచన ఎట్టుంటుంది అని అంటే, ప్రియమైన సహోదరి సహోదరుడా, లూకాసు వార్త 7వ అధ్యాయం 29-30. ప్రజలందరూ యోహాను బోధ విని అతను ఇచ్చిన బాప్టిజం పొందిన వాడై దేవుడు న్యాయవంతుడైని ఒప్పుకొనిరు. కానీ పరిసయ్యులను, ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత బాప్టిజం పొందగా తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించారు. దేవుని ఆలోచన ఎట్టుంటుందంటే, వాళ్ళు బాప్టిజం పొందుకోవటానికి, వాళ్ళు బాగుపడటానికి దేవుడు ఆలోచన చెప్తుంటే దేవుడు ఆలోచన తిరస్కరించారు అక్కడ. ఈరోజు దేవుడు మన ఆలోచన అంతా ఎట్టుంటుందంటే, మనం బాగుపడాలని, మనం దీవించబడాలని, ఆశీర్వదించబడాలనేదే 23వ అధ్యాయము 24 వచ్చింది అదమ్మా. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో. అది దేవుడు ఆలోచన ఎట్టుంటుందంటే, ఆయన నడిపించి మహిమలో చేర్చుకుంటుంది, మహిమలోకి తెసిపోద్ది. ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుని అతను తీసుకొని పోయాను అంటే చాలమ్మా. దేవుడు నడిపింపు, దేవుడు ఆలోచన ఎట్టుంటుందంటే, దేవుళ్ళు నడిపిస్తుంది, ఆయన మహిమలోకి మనం చేర్చుకుంటుంది. మనము ఆయన మహిమలోకి ప్రవేశిస్తాం, పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తాం, మహిమ శరీరం పొందుకుంటాం. దేవుడు ఆలోచన వచ్చి పరలోక రాజ్యానికి మనం వెళ్ళటానికి దేవుడు ఆలోచన మనల్ని నడిపిస్తుంది. అదే ఇక్కడ రాయబడింది ప్రియమైన సహోదరి సహోదరా. కాబట్టి దేవుడు ఆలోచన విందాం, దేవుని ఆలోచన. అయితే దేవుడు ఆలోచన విందాం అన్నమ్మ. అయితే ఎట్ట దేవుడు ఆలోచన మనకి చెప్తాడు, దేవుడు ఎట్టట్ట ఆలోచన చెప్తాడంటే, మరి యెషయా 46వ అధ్యాయము 26 వచ్చిన ప్రకారము దైవజనుల చేత దేవుడు మనకు ఆలోచనిస్తాడు. చదువు 44:26. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడును, నా దూతల ఆలోచన నెరవేర్చువాడును. అది
సేవకుడు దూత అంటే ఆయన దూతలు మేము, అంటే ఆయన దేవుని ఆలోచన. తమిళ చదువు ఇంకా బాగుంటుంది వివరంగా. నిలయపడితి, అది ఈయన స్థానాధిపతులు, అంటే దేవుని స్థానాధిపతులు ఎవరంటే సేవకులు. వాళ్ళు ఆలోచన ఏం చేస్తారంటే దేవుడు దీవిస్తాడు వాళ్ళ ఆలోచన. దేవుడు వాళ్ళ ద్వారా ఆలోచన మనకు తెలియపరుస్తాడు. మనము కొన్ని ఆలోచనలు సేవకుడి కాడికి వచ్చి, అయ్యా అన్నా ఇట్టుందన్నా అట్టుందన్నా పరిస్థితి, నేను ఏం చేయాలన్నా, నేను బిజినెస్ ప్రారంభించబోతున్నానన్నా, లేకపోతే నాకు ఈ సమస్య ఉందన్నా, ఈ కష్టం ఉందన్నా, ఇది ఎట చేయమంటే ఆ సేవకులు దేవుడు ఇచ్చిన జ్ఞానముతో, దేవుడిచ్చిన ఆలోచనతో ఆ సేవకులు కొన్ని ఆలోచన చెప్పినప్పుడు దేవుడు ఆ ఆలోచనలు ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు. ఆ ఆలోచన దేవుడు వచ్చి అక్కడ నెరవేరుస్తాడు. అప్పుడు సేవకుల ద్వారా దేవుడు ఆలోచన మనకు చెప్తాడు. కొన్ని పరిస్థితులు మనము తీర్చుకోలేనప్పుడు, కొన్ని పరిస్థితులు మనం అర్థం కానప్పుడు, కొన్ని డిసైడ్ మనం చేసుకోలేనప్పుడు సేవకుల కాడికి వచ్చి అడిగేటప్పుడు సేవకులు బైబిల్ రీతిగా, అది కరెక్ట్గా బైబిల్ రీతిగా వాళ్ళు చెప్పేటప్పుడు అది దేవుడు ఏం చేస్తారంటే దాన్ని సఫలపరుస్తాడు. ఈరోజు మనము ఆ ఆలోచన, సేవకులు చెప్పే ఆలోచన మనం తీసుకోవాలి. సేవకులు ఏదైనా ఆలోచన చెప్తున్నారంటే దాన్ని గ్రహించాలి, దాన్ని ఆలకించాలి. సేవకుల ఆలోచన మనం ఎప్పుడు కూడా వచ్చి వాటిని మనము ఏం చేయాలంటే ఆ ఆలోచన ఎత్తుకోవాలి. సేవకుడు చెప్తున్నాడు, మనం ఆ ఆలోచన ఒక్కొక్కరు ఎత్తుకోరండి. వాళ్ళేమో తెలివి కల్లోలుగా, మీ సేవకుల కంటే చదివి ఉండొచ్చు, సేవకుల కంటే తెలివి ఉండొచ్చు, సేవకుల కంటే జ్ఞానం కూడా ఉంటుంది. కానీ సేవకులకి మీకు తేడా ఉంది. ఏంటంటే సేవకులు దేవుని వల్ల అభిషేకించబడినవి కాబట్టి, వాళ్ళ మీద అభిషేకం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన దేవుడి జ్ఞానం ఉంటుంది. నీకు లోక జ్ఞానం ఉంటుంది, కానీ వీళ్ళకి దేవుడి జ్ఞానం ఉంటుంది. అప్పుడు సేవకుడు ఆలోచన మనం ఎత్తుకున్నప్పుడు మనము వర్ధిల్లగలుగుతాము, దీవించగలుగుతాము. దేవుడు ఆ ఆలోచన సఫలపరుస్తాడు. ఒక ఆయన సంఘంలో ఉన్నాడు. ఆ సంఘంలో ఉన్నప్పుడు బాగా సంఘం దగ్గర ఇంటి పక్కనే ఉన్నాడు. సంఘంలో పక్కనే ఈ బాడీ తీసుకొని లక్షణంగా ఉన్నాడు. 2 కూతుర్లు, ఒక కొడుకు. బాగా సంతోషంగా కాపురం, బాగా మందిరానికి వస్తా బాగా మంచిగా ఎదుగుతున్నారు. ఈయన ఏం చేసిందంటే ఆయనకి పనికి దగ్గరకు ఉందని చెప్పి, ఆయన ఒక రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసి ఆయన పనికి దగ్గరకు ఉందని చెప్పి ఆ దగ్గర ప్రాంతంలో ఒక ఏరియా సెలెక్ట్ చేసుకుని ఆ ఏరియాకు పోయేసి ఇల్లు చూసుకొని వచ్చి పాస్టర్ గారి కాడ చెప్తున్నాడు. ఆ పాస్టర్ గారు అన్నాడు, అయ్యా ఆ ప్రాంతం వద్దయ్యా, అది మంచి స్థలం కాదయ్యా, అది అంతా అక్యూస్టులు అంత ఉండే స్థలము, అది ఎక్కంతా మీకు 2 అమ్మాయిలు ఉన్నారు, యవ్వనస్తుల అమ్మాయిలు, పిల్లలు, నువ్వు పనికి పోతావు, భార్య, వద్దయ్యా అని అంటే ఈయన పాస్టర్ సరే అన్న అలాగనే అన్న అని వచ్చేసాడు. కానీ ఇంటికి పోయేసి మళ్ళీ భార్య భర్త మాట్లాడుకొని, అన్న మనం దగ్గరికి ఉంటే అన్నకి బాగుంటుంది, చర్చికి మన దగ్గర మనం అంత దూరం ఉంటే అన్నకి ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం అన్న చెప్తానులే, సరేలే మనము ఆయన చెప్తానులే అనేసి నేరుగా వెళ్ళి ఆయనకి దగ్గరలో ఉన్న పనికి దగ్గరలో ఉన్న దిక్క అడ్వాన్స్ ఇచ్చేసి ఇంటికి చేరాడు. కరెక్ట్గా 7 నెలలు 8 నెలల్లో కూతురుని ఒకరిని తీసుకొని కూతురుని ఒకరిని తీసుకొని వెళ్ళిపోయింది. వచ్చి పాస్టర్ గారి కాడికి వచ్చి ఆడస్తుండ, అన్నా నువ్వు చెప్పి అప్పుడు గుర్తు వస్తుంది, అన్న నువ్వు చెప్పినావన్నా ఆ స్థలం మంచిది కాదని, ఇప్పుడు నా కూతురు నన్ను మోసం చేసి వెళ్ళిపోయిందన్న, ఒక 60ని తీసుకొని, ఇప్పుడు నేను ఏం చేయాలన్నా నాకు అర్థం కాదు, నాకు సిగ్గుగా ఉందన్న, మన మధ్యన ఈ దగ్గర తిరగాలంటే నాకు బాధగా ఉందన్న, నన్ను పరువు తీసిందన్న, నా కుటుంబాన్ని పరువు, నా పరువు బాగొట్టిందన్న ఆ అమ్మాయ, నా కూతురు అని చెప్తున్నా. అప్పుడు నేను ముందే చెప్తున్నాయ్యా, దైవజనుల ఆలోచన ఏదైనా మంచిది అనుకుని ఎత్తుకుంటే నువ్వు బాగుపడతావు, కానీ నువ్వు ఎత్తుకోలే, ఈరోజు నష్టపడి ఇవ్వచ్చు. ఈ రీతిగా కొందరు దైవజనులు చెప్పే మాట ఎత్తుకోరు, ఆలకించరు. ఆ ఆలకించే మాట వాళ్ళకి ఎట్టుంటుందంటే దైవజనులు చెప్పేది ఏదో వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చెప్తున్నారని అనుకుంటారు. వాళ్ళకు ఉద్దేశపూర్వకంగా కొన్ని విషయాలు మేము చెప్తున్నామంటే మీ మేలు కోసమే ఉంటుంది. అమ్మా మందిరానికి రా, నువ్వు ఎక్కడికి వస్తే బాగుపడతావు, నువ్వు ఎదగతావు, ఆత్మీయతలు స్థిరపడతావు, బాగుంటావు అంటే అది ఎత్తుకోరు. లేదా నేను అలాదా ఉంటా, నేను అలా చేస్తానంట. నీ లైఫ్ కోసం, నీ బాగు కోసం, నీ మేలు కోసం మేము చెప్తాం. మా ఉద్దేశపూర్వకం నువ్వు మించిపోతే దాంట్లో కూడా ఒక ఉద్దేశాలు ఉంటాయి అన్నట్టుగా ఆలోచిస్తారు. ఎట్లా ఆలోచిస్తారు నేను చెప్పాను అది కూడా, ఓ అన్న మమ్మల్ని రమ్మంటే మనం కానుకొస్తుంది కాబట్టి రమ్మంటుండో అని అంటారు.
నువ్వు ఏ స్థలముకు పోయినా నీతి బతుకు నువ్వు ఆత్మీయతలు ఎదగాలనే కోసం మేము చెప్తాం. అప్పుడు నువ్వు బాగా ఎదగాలి, మంచిగా క్రమమైన సంఘములో నీతిగా నిజాయితీగా దేవుళ్ళు ఎదిగే రీతిగా బోధించబడుతున్నా, నీ మీద ప్రేమతో నిన్ను వెంటాడుతున్నా, నీ మీద ఒక మంచి నీ కోసం వచ్చి ప్రార్థన చేస్తా, నీ కోసం వచ్చి నువ్వు వస్తున్నావా లేదా, నీ మంచి చెడ్డలో నీకు శ్రద్ధ కలిగి నీ మీద ఆయన నిన్ను వెంటాడుతున్నప్పుడు అట్టాటి దైవజనుడిని విషయంలో నువ్వు ఎట్టుండాలంటే ఆయన చెప్పే ఆలోచన ఎత్తుకోవాలి తప్ప మనము తిరస్కరించకూడదు. కొన్ని విషయాల్లో మనం అలాగనే చేస్తాం. దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. చాలా ఆధారాలు ఉన్నాయి బైబిల్లో, దానికి చాలా సంఘటనలు ఉన్నాయి దాంట్లో జరిగినాయి. ఇప్పుడు మన దైవజనులు ఆలోచన ఎత్తుకున్నప్పుడు దేవుడు అదే ఈ సంవత్సరం చెప్తున్నాడు, నీకు ఆలోచన చెప్తానంటే దైవజనుల ద్వారా నీకు ఏదో ఒక ఆలోచన చెప్తాడు. నువ్వు ఆ ఆలోచనను వింటే నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. రెండోది ఎలా దేవుడు మరి ఆలోచన చెప్తాడు అని అంటే, రెండోదిగా ఆయన మాట చదువమ్మా, యెషయా 11:2. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలముకు ఆత్మారమగు ఆత్మ. అంటే రెండవదిగా ఆత్మదేవుడు ఆలోచన చెప్తాడు. కొన్ని సమయాల్లో ప్రార్థనలో, కొన్ని సమయాల్లో మనం డిసైడ్ అవ్వలేకపోయినప్పుడు, కొన్ని సమయాల్లో ఎట్ట చేయాలని తెలియనప్పుడు ప్రార్థనలో మోకాలించి దేవుణ్ణి అడగాలి. ఆత్మదేవుడిని అడిగినప్పుడు ఆ ఆత్మదేవుడు మన హృదయంలో, మన తలంపులో మనకి ఇలా చెయ్యి, ఇలా చేస్తే నీకు ఆశీర్వాదం, ఇలా చేస్తే నీకు దీవెనలని ఆత్మదేవుడు మాట్లాడతాడు, నీతో గ్రహింపిస్తాడు. డిసైడ్ అవ్వటానికి నీకు కొన్ని సూచనలు ఆత్మదేవుడు. రెండోదిగా ఎట్టా నీకు ఆలోచన చెప్తాడంటే ఆత్మదేవుడి చేత నీకు ఆలోచన చెప్పబడద్ది. మూడవదిగా నేను చెప్పి నేను మరి మూడోది గమనించాలి. సరే, మూడవదిగా చూస్తే బైబిలు వాక్యం చేత దేవుడు ఆలోచన చెప్తాడు. బైబిలు వాక్యం చేత దేవుడు ఆలోచన కొన్ని చెప్తాడు. మనము ఎలా చేయాలా అని తెలియనప్పుడు బైబిల్ చదివినామనుకో, ఆ బైబిల్నే మనకు ఆ దారి దేవుడు చూపిస్తాడు. రెండోది వాక్యము చెప్తున్న దాసుడు ద్వారా వాక్యము చేత దేవుడు మాట్లాడి దాన్ని డిసైడ్ చేపిస్తాడు. కొన్ని సమయాలలో కొన్ని విషయాలలో మనము నిర్ణయం తీసుకొని ఇటు చేస్తే బాగుంటుంది అనుకుంటా ఉంటాం. ఆ రోజు వచ్చి మందిరంలో కూర్చొని ఉంటాం. ఆ రోజు వచ్చి మందిరం కూర్చున్నప్పుడు అప్పుడు దేవుడు వాక్యం చేత మాట్లాడతాడు. ఎట్టంటే, అమ్మా అది తప్పు, ఇలా చేస్తే నువ్వు ఆశీర్వాదకరంగా ఉండవు అనేసి నువ్వు చేయబోతున్న విషయాన్ని మెన్షన్ చేసి ఇక్కడ దేవుడు మాట్లాడతాడు. అయితే ఇక్కడ సేవకుడికి తెలియదు, ఈ వాక్యాన్ని చూపించి మాట్లాడితే అప్పుడు అర్థమవుద్ది, ఓహో మనం మనం చెయ్యాలనుకున్నాము, కానీ ఈరోజు దేవుడు సేవకుడి ద్వారా మాట్లాడుతున్నాడు, వాక్యం చేత మాట్లాడుతున్నాడు, మనం ఈ విషయంలో ఇంకెట చేయకూడదు అని కొన్ని ఆలోచనలు అలా దేవుడు మనకు తెలియపరుస్తాడు. అలా ఆలోచన మనకి ఇస్తాడు. ఎన్నో ఆలోచనలు మనకి ఇస్తున్నాడు తెలుసా దేవుడు. ఎన్నో ఆలోచనలు మనకు ప్రతిరోజు ఇస్తున్నారు తెలుసా, ప్రతి ఆదివారం ఇస్తున్నాడు తెలుసా. ఇట్ట బ్రతుకొని కొన్ని ఆలోచనలు ఇస్తున్నాడు, ఇట్ట జీవించని కొన్ని ఆలోచన ఇస్తున్నాడు, ఇట్ట నడుచుకొని కొన్ని ఆలోచన ఇస్తున్నాడు, ఇట్ట ప్రవర్తించని కొన్ని ఆలోచన ఇస్తున్నాడు. ఎన్నెట్ట వాక్యం చేత ఇస్తున్నాడు దేవుడు. వాక్యం నిన్ను నడిపించును, ఆలోచన అదే. వాక్యం నిన్ను ఏం చేస్తుందంటే మంచి మార్గంలో నిన్ను తీసుకుపోద్ది. సరే, చివరిగా నేను ముగిస్తాను. ఎవరికి ఆలోచన ఇస్తాడు? ముందేమని చెప్పాను, 3 ఆలోచనలు ఏవి? దుష్టుడు ఆలోచన ఒకటి, మంచి వాళ్ళ ఆలోచన ఒకటి, దేవుడు ఆలోచన ఒకటి, మొత్తం 3. రెండోది ఏందో ఏం చెప్పాను? ఎవరి ద్వారా అనేది చెప్పాను. ఆత్మదేవుడి ద్వారా వాక్యం చేత సేవకుల చేత ఆలోచన చెప్తాడు. మూడోదిగా ఎవరికి ఆలోచన ఇస్తాడు అని అంటే
అందరికీ ఈడు దేవుడు ఆలోచనలు, అందరికి దేవుడు ఆలోచన ఈడు. ఎవరికి ఇస్తాడంటే కీర్తన 32 అధ్యాయంలో 5వ వచనం చదువమ్మా. నా దోషమును కప్పుకొనక, ఇప్పుడు 8వ కప్పుకొనక అట్నే చదువు. నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటుని, చాలమ్మా. ఇప్పుడు 8కి పో. చెప్తాను. బ్రతకతా అప్పుడు అప్పుడు వద్దుని నీ పాపాలన్నీ దాచిపెట్టుకోకుండా నువ్వు అన్ని దేవుడు ఎదుట ఒప్పుకొని వదిలిపెడితే దేవుడు ఖచ్చితంగా నీకు మంచి ఆలోచన ఇస్తాడు. నువ్వు కానీ దేవుడు నీతిలో బ్రతకకుండా, దేవుడు నీ పాపాలు కప్పిపెట్టుకొని నీ పాపాలు వదులుకోకుండా నువ్వు ఉంటే దేవుడు ఖచ్చితంగా నీకు ఆలోచన ఇడు నీ లైఫ్లో నువ్వు ముందుకు వెళ్ళటానికి. ఇది రెండోది. మొదటిది. రెండోది కీర్తన 16 మొదటి వచనంలో దేవుణ్ణి నమ్మిన వారికి దేవుడు ఆలోచన ఇస్తాడు అని ఉంటుంది. కీర్తన 16 అధ్యాయము మొదటి వచనం 7వ వచనంలో ఈ విషయాన్ని మనం చూడగలుగుతాం. దేవుడిని నమ్మిన వారికి దేవుడు ఆశీర్వాదం ఖచ్చితంగా ఇస్తాడు. ఇది రెండోది. మూడోదిగా ఎవరికి మరి దేవుడు ఆలోచన ఇస్తాడు అని అంటే కీర్తన 119:24లో దేవుని సాక్షులకి దేవుడు అక్కడ చదువు. మా మాట మాత్రం నేను ముగిస్తా. నీ శాసనములు నాకు సంతోషకరణములు, అది నాకు ఆలోచనకర్తలై ఉన్నది. అంటే మన దేవుడు గమనించాలి. దేవుని వాక్యం మీద ఆసక్తి, దేవుడు వాక్యం మీద మనము అదే వచనంలో యోహాను సువార్త 5వ అధ్యాయం 39 కూడా దానికి వర్తిస్తుంది. అది కూడా చదవమ్మా. టైం అయిపోయింది కాబట్టి ఫాస్ట్ చేస్తున్నాను. నిత్య జీవము కలదని తలంచుచు, చాలు. ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుడు నీకు ఆలోచన ఇస్తానన్నాడు సేవకుల ద్వారా, వాక్యం చేత, మరి అదే రీతిగా మరి ఇంకా మరి పెద్దల మంచి ఆలోచన, చెడు ఆలోచన, ఈ 3 చూసాము. దేవుడు ఆలోచనలు మనం నడదాం. దేవుడి సంవత్సరము ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.